ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఎనీథింగ్ ఎల్స్? కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్ లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు, డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల, మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు, కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్లకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్ గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి, డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం, చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం. ఇది అది చెప్తున్నాం కదా, వీళ్ళు ఎవరికి భయపడటం లేదు. ఇది నాకు అర్థం కావటం లేదు. ఇది ఏ రాజ్యమో? న్యాయస్థానాలకు భయపడటం లేదు, ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు, ప్రజలకు భయపడటం లేదు. మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెబులో ఎస్కోబార్ కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్లి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు. అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నదన్నమాట. డెఫినెట్ గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటట్లు చూడాలా. అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం. ఈ రోజు మీరు వేసే విత్తనం రేపొద్దున మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది, దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి. సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి, కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్ గా
మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచవచ్చని చెప్పేసి భావించే ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాల్లోకి వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా. ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులని కూడా ఎక్కడ కూడా కానీయము. ఇదో మా జిల్లానే తీసుకోండి. ఈరోజు వెంకటరామరెడ్డి, ఈరోజు మన పెద్దారెడ్డి గారు ఉన్నారు. పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది. రెండో మారు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది. కానీ ఈరోజు అదే విధంగా కూడా 9:30 నుంచి కూడా తాడిపిత్రికి ఇంకా 10-15 కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రికి రానికోకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారి ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతా వల్ల కూడా అర్థమవుతోంది. ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడవు. తప్పకుండా కడిగిన ముత్యం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు. భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం. అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము దమ్ము ఉండేవాళ్ళమే, తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే. ఈరోజు వ్యవస్థలు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ 15 నెలల నుంచి కూడా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళను పెట్టుకొని ఈరోజు పెద్దాడిని రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానికోకుండా చేస్తున్నారు. కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా నిలబడతాం. మేమేం ఈ పొద్దు మొదటితూరు కాదు. అదే తాడిపిత్రుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాను. నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా 5 మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను. తాడిపిత్రులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే. నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారమే. వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా 94 అంటే 96లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచినవన్నీ. కానీ దమ్మున్న వాళ్ళమే, దానికి ఏం కాదు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాదు. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు పోలీసు
ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్స్. అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు చెప్పలేదని చెప్పేసి ఎలా అంటే అలా దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఎంత కూడా తెలుసు. భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అనుకోని కూడా వారికి సిగ్గుచేటు. మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళు. అంతేగాని ఈరోజు దమ్ముంటే అని చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రిని కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైన ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అమాయకుల పైన లేకపోతే రాజకీయంగా కచ్చ సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లో చేసి ఒక భయభ్రాంతులను చేసేసి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మరొకటేం కాదు. అందరూ దమ్ముండేవారమే. రేపు ఎన్నికలు జరపండి, మేము చెప్పడానికి సిద్ధం. నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది? దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ముంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది. ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా చేసింది. అంతేగాని ఎక్కడ ఏం లేదు, దమ్ముంది, ఎప్పటికీ ఉంది, భవిష్యత్తు కూడా. మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ తేల్చుకునేది ఎందుకు? ఏమైనా తేల్చుకున్నామంటే ప్రజాస్వామ్య ఎన్నికలే కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో తేల్చుకుందామని రమ్మని చెప్పండి. అందుకోసం అన్ని చేసుకో కట్టెలు అంటే ఇంకా కక్షలు కార్పణ్యాలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది. కక్షలు కార్పణ్యాలు రాజకీయ కక్ష కాబట్టి ఎవరేం చేయలేరు. ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కానీ తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో కులాల వారీగా కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ల అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగింది తప్పితే ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే. వాళ్లు కొన్ని 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక 10 మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు గెలిచినాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు 3 అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టును చేసింది. ఆ కులంలో ఒకరిని ఈ కులంలో ఒకరిని రాయలసీమలో బలిజలను కోస్తాలో కాపులను ఎన్నికల్లో ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈరోజు రాయలసీమలో బలిజలను పక్కన పెట్టేసినారు. కోస్తాలో కాపులంతా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెబితే ఈరోజు కోస్తాలో కాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కాపు సోదరులందరికీ తెలుసు. ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఏ పనికొచ్చే వాళ్లను లేకుండా చేసేసి భయభ్రాంతులను గురి చేసి నిన్న పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ మాదిరి అయితే అధికార దుర్వినియోగం చేశారో ఆ మాదిరి అధికార దుర్వినియోగం ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతూ గ్రామాన పచ్చని కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్షన్ ను లేవదీసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా జనరల్ ఎలక్షన్స్ లో కూడా ప్రజల్లో ఉండే మద్దతును మేము కూడగట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్తామని, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ప్రయత్నాలు ఫలించవు. మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ మద్దతుగా ఉండి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించు